నమస్కారం. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాని చేపట్టింది. సో హైడ్రా వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు దానివల్ల యూజ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అయితే చాలా మంది నమ్మకం వేస్ట్ అది ఇది అన్నారు. కాకపోతే మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. ప్రజలకి స్టార్టింగ్ అందరి అది ఇది అని చెప్పి కొంచెము నెగిటివ్ చెప్పడం వల్ల ప్రజలందరూ నెగిటివ్ ఆలోచించారు. తర్వాత దాని గురించి ఫ్యూచర్ కాంగ్రెస్ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నారు, ఇది అన్నీ చేస్తుంటే ఓకే అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా వచ్చిన వల్ల ఉపయోగం ఏంటంటే హైడ్రా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల అందరూ నెగిటివ్ మాట్లాడి దాని ఇల్లులు పోతున్నాయి ఇట్లా అవుతుంది అంటారు, కానీ ప్రజలకి అసలైన విషయం తెలియట్లేదు. ఇప్పుడు గతంలో హైదరాబాద్ అంటేనే చాలా చెరువులు ఉంటుండే, పొలాలు ఉంటుండే. తర్వాత మెల్లమెల్ల దాని కల్చర్ సిటీ అని చెప్పి చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అంబర్పేట నుంచి గచ్చిబౌలి పోవాలంటే ఒక 30-35 కిలోమీటర్స్ అది. ఇప్పుడు ఏమైపోయింది, అంతా చెరువులు మూసేసి అవి మూసేసి ఫ్లైఓవర్ చేసేసి వితిన్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు చేశారు. కానీ దానివల్ల చెరువులు మూసినందుకు ప్రాబ్లం ఏంటంటే వానలు పడతాయి. ఇప్పుడు వాన పడ్డ నీళ్ళు ఎటు పోవాలి, ఇప్పుడు గంగమ్మ వస్తుంది ఎటు పోవాలి తెలీదు. తనకి దారి ఏంది, తన కుంట ఉన్న బతుకమ్మ చెరువు ఉన్నా ఏమున్నా కానీ తన దారి వెళ్తుంటుంది. తన దారిలో మనం ఇల్లులు కట్టుకుంటే మీరు ఏం చేస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ రివర్స్ క్వశ్చన్ వేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం తీసుకుంది, సీరియస్గా చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ధైర్యం చేసి చాలా మంచి బెనిఫిట్స్ తీసుకుంది. ఏంటంటే లేక్స్ అన్నీ మూవ్ చేయడం వల్ల నష్టం అవుతుందని చెప్పేసి ఓపెన్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడ నీళ్ళు అక్కడనే ఉంటున్నాయి, అటు ఎటు ఎవరి ఇంట్లోకి వెళ్ళవు. సో హైడ్రా వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి చాలా, నెగిటివ్ అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాదే బతుకమ్మ కుంట చూసుకోండి, ఒకప్పుడు ఇది మొత్తం మూసేసినాక ఈ నీళ్ళన్నీ మా ఇంట్లోకి వచ్చేటివి, దీని కిందనే మా ఇల్లు. ఈ నీళ్ళు ఎటు వాళ్ళు తెలియక మా ఇంట్లోకి వచ్చి చేసారు. ఇప్పుడు హైడ్రా మన సార్ వచ్చేసి ఏం చేసిండు, ఓపెన్ చేసి దానికి సపరేట్ టీం పెట్టుకొని అన్ని కంప్లైంట్ చేసి ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళందరినీ తీసుకొని చేసి ఇట్లా చెరువు తవ్వడం వల్ల మంచిగా ఉంది, కానీ నెగిటివ్ అయితే ఏం లేదండి. హైడ్రా వల్ల పాజిటివ్ ఉంది అంతా. చాలా మంది లేక్స్ని వాటిని కబ్జా చేసేసి ఈ విధంగా పూర్తి చేసి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని హైడ్రా అనేది వచ్చి బయటికి తీస్తుంది. సో ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది మరి? ఇప్పుడు సొంత భూములు అంటే మూసేసారు అంటే వాళ్ళు అంత కమర్షియల్ కోసం కట్టుకొని మూసేసుకొని డెవలప్ అవుతారు, కానీ ఇప్పుడు లోకల్ వాళ్ళు అయితే పుట్టి వేరిన వాళ్ళు అయితే అక్కడ లేరు. బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి దాన్ని మూసేసి కొనుక్కొని దాని ఇల్లు కట్టుకొని ఉపయోగపడుతురు. కానీ ఇక్కడ పుట్టి వేరిన వాళ్ళ పరిస్థితి ఏంటండి, మా బాధలు మేము ఇక్కడ పుట్టి వేరిన వాళ్ళము, వేరే వాళ్ళు వచ్చి కట్టుకొని ఆ చెరువు మూసేసి కట్టుకుంటే వాళ్ళు హై స్టేట్స్లలో ఉండి మేము అట్లనే ఉండేవారికి మేము స్లమ్మా కాదు కదా. ఎట్లా ఆలోచించినా వాళ్ళకి దెబ్బే కదా ఫైనల్గా. ఇలాంటి ల్యాండ్స్ మీద కట్టుకున్న ఇల్లులు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండవు. ఇప్పుడు వాళ్ళకి దెబ్బ అంటే వాళ్ళు చూసి కొనుక్కోవాలి. వాళ్ళు అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చేసి ఎట్లా పడితే అట్లా తీసుకొని కొనడం వల్ల కరెక్ట్ కాదు కదా. మరి మొత్తానికి హైడ్రా మంచిదంటారు? హైడ్రా మంచిదే, పర్ఫెక్ట్, అది 100%. ఇప్పుడు పబ్లిక్ అయితే అందరు రివర్స్ అయిపోయారు. హైడ్రా మంచిది, అప్పుడు నెగిటివ్ చూపించారా, ఇప్పుడు రివర్స్ అయి పాజిటివ్ అంటున్నారు, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దాంట్లో ఇంకా మన స్ట్రిక్ట్ ఆఫీసర్ రంగనాథ్ సార్ ఉన్నారు. ఆయన ఇంకా ఎవరు మాట మోనార్క్ అంటారు. కాకపోతే ఎలా మోనార్క్ అంటే ఆయన కరెక్ట్ పొజిషన్ ఉన్నందుకు మోనార్క్. గవర్నమెంట్ అనేది హైడ్రాకి అతను సెలెక్ట్ చేసింది చూడు, అది నంబర్ 1. చాలా మంచి నిర్ణయం తీసుకుంది, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది ఆయనను పెట్టడం వల్ల. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.